హలో అండి, గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి మా వారు లేపుతున్నారనమాట. ఎంత బద్ధకంగా ఉన్నారో అసలు ఒక్కొక్కళ్ళు. ఫ్యానా ఇప్పుడే ఆఫ్ చేశా. లెగాల ఇక్కడ మా అమ్మగారు టీ తెచ్చి ఇచ్చారండి. మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది. సో మా హస్బెండ్ మా అమ్మగారు తాగుతున్నారు. నేనైతే బ్రష్ చేయకుండా తాగను. ఒక అవుట్ సైడ్ నేను బ్రష్ చేస్తున్నాను, అదే షూట్ చేస్తున్నారు మా వారు. తిని మా ఓనర్ అంకుల్ అండి, హౌస్ ఓనరు. మార్నింగ్ ట్యాంక్స్ అన్ని నింపడానికి వస్తారనమాట. అవి మోటర్ వేసి చూస్తున్నారు. మేము రికార్డ్ చేస్తుంటే ఏం చేస్తున్నారా అన్నట్లుగా చూస్తున్నాడు అనమాట ఆయన. అన్ని ట్యాంక్స్ అన్ని నిండాయో లేదో చూసుకొని మళ్ళీ మోటార్ బంద్ చేస్తారు వెళ్ళి. నేను బ్రష్ చేస్తున్నాను ఇక్కడ. మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉందో అండి, అట్మాస్ఫియర్ అంతా. అసలు వెదరు చాలా బాగుంది. సూర్యుడు చూడండి, సన్ రైజ్ అప్పుడే వస్తుందన్నమాట. అసలు స్కై అంతా కూడా బ్లూ కలర్లో, వైట్ కలర్లో ఎంత బాగుందో అసలు వెదరు. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. ప్రొద్దున అలాగా చూడండి అసలు ఎంత బాగుందో. మధ్య మధ్యలో వైట్ మేఘాలు, స్కై అంతా బ్లూ కలర్లో చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ లేపడానికి వెళ్తున్నారు. లేవలేదు ఇంకా వాళ్ళు, మళ్ళీ ఇక్కడ లేపుతున్నారు అన్నమాట. అట్లా కాదు, మంచి సమాధానం చెప్పు. ఇక్కడ మా అమ్మగారు కర్రీకి వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు. వంకాయలు కాళ్ళు చాపుకున్నారండి. కాళ్ళు నొప్పులు వస్తాయి, ఆవిడకి కూర్చోలేదు ఎక్కువసేపు. కాళ్ళు ఫోల్డ్ చేసుకొని, సో అందుకనే కాళ్ళు నొప్పులు వస్తాయి ఆవిడకి. అలా కాళ్ళు చాపుకొని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. వంకాయ కర్రీ కోసం అని చెప్పి సాల్ట్ వాటర్లో వేస్తాను అనమాట కట్ చేసి. పాపం అలా కూడా ఇబ్బంది పడుకుంటూనే కట్ చేస్తున్నారు. ఇక్కడ నేను చట్నీ కోసమని పల్లీలు మిక్సీలో వేసాను. పల్లీలు, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పడుతున్నాను అనమాట. చట్నీ అయితే మిక్సీ పట్టడం అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము. సో తాలింపు గింజలు కూడా వేసేయాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనగపప్పు అయిపోయింది. ఇంక లోపల ఉంది, పోయాలి ఇందులో. అవి హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తాలింపు కోసమని అన్నీ వేయించేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసాను అనమాట. వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు చట్నీ అనేది తాలింపులో వేసేసుకోవాలండి. అలా కొంతమంది ఏం చేస్తారంటే చట్నీ తీసేసి గిన్నెలోకి వేసి ఆ పోపు ఆ గిన్నెలో వేస్తారు. అలా కాకుండా ఆ హీట్ మీదే మిక్సీ పట్టుకున్న ఆ చట్నీ ఏదైతే ఉందో ఆ పోపులో అలా హీట్ మీద వేసేయడం వల్ల సౌండ్ వస్తుంది. సో ఇయ్యమని చెప్పి మనకు అలాగా ఆ సౌండ్ వస్తే చట్నీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో ఆ సౌండ్ అనేది రావాలి కంపల్సరీగా. అలా వస్తే చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ తాలింపు అయితే అయిపోయింది. ఆయిల్ అలా పైకి వస్తే మంచి టేస్ట్ వస్తుందండి చట్నీ కూడా. అలా తాలింపులో వేసుకొని కొంచెం అలా ఆయిల్ పైకి వచ్చేలాగా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆయిల్ చట్నీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ కర్రీ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాను. వంకాయ కర్రీ అనమాట. ఇందాక చూసారు కదా మీరు క్లిప్లో, వీడియో క్లిప్లో. వంకాయ కూర కోసం కడాయి పెట్టుకున్నాను. హీట్ అయిన తర్వాత
ఆయిల్, తాలింపు గింజలు ఇవన్నీ వేసుకుని తాలింపులో వేసేసుకోవడమే. చూద్దాం అది కూడా ఇప్పుడు. సో పెనం హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను నేను. అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి, పచ్చగా నేను అల్లం వెల్లుల్లి దంచుకొని పచ్చిగా వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసేసి మగ్గనివ్వాలన్నమాట, కలయబెట్టి అంతే. మా చిన్నోడికి అది నిన్న ఆడుకుంటున్నప్పుడు మోకాలికి దెబ్బ తగిలింది. మా వారు ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తున్నారు. ఇంకోటి పెట్టి ఏడుస్తాడు. అన్ని ఎప్పుడు అంతేనండి, ఆడతాడు, దెబ్బలన్నీ తగిలించుకొని వస్తాడు. ఇటు కర్రీ అటు ఇడ్లీ రెండు కూడా ఒకేసారి ఉడికిపోతున్నాయి. సో టిఫిన్ కూడా ఇడ్లీతో పాటు బోండా కూడా ఉందండి. నిన్న బోండా వేసాను, ఆ పిండి మిగిలితే ఆ పిండితో ఈరోజు కూడా బోండా వేస్తున్నాను అనమాట. ఇడ్లీ అలాగే బోండా అనమాట. ఇక్కడ మా అమ్మగారు బెడ్రూమ్ ఊడుస్తున్నారు. సో మార్నింగ్ ఇది ఒక హడావిడండి, ఇల్లు ఊడ్చుకోవాలి కదా కంపల్సరీగా. సో తను ఊడుస్తున్నారనమాట. ఏం రావట్లా నజ్జి? ఆడుతున్నావు కదరా, పిల్లలు ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయారు. మా చిన్నోడు చూడండి షటిల్ గేమ్ పెట్టి ఇవ్వట్లేదంట. మా పెద్దోడు వాడు నరుస్తున్నాడు వాడి మీద. వీడియో రికార్డ్ అవుతుంది, నీ ఇష్టం. పోస్ట్ చేస్తే అందరు చూస్తారు, మీ స్కూల్స్లో మేడం, మీ స్కూల్లో మేడమ్స్ అందరూ కూడా. మా దగ్గర ఉండేవాడు అకౌంట్, అంతే కదా ఆడియన్స్, అంతే కదా మమ్మీ. ఎందుకు కూర అవుతుందండి, ఒకవైపు ఇడ్లీ అవుతుంది. ఇడ్లీ ఇంకో 5 minutes అయితే అయిపోతుంది. నెక్స్ట్ బోండాలు వేసేసుకుందాం. వంకాయ మగ్గిపోయిందండి, కారం వేసుకుందాము. కారం వేసి కలర్ పెట్టేస్తుంది. పాత స్కూల్లో ఉండే హాఫ్ డే, ఇప్పుడు చదువుతున్న స్కూల్లో సాటర్డే హాఫ్ డే లేదు. నోబెల్ ఛాన్స్లో ఉంది. నీకేంటి బాగుందరా? కొంచెం మగ్గాలండి, కారం వేసిన తర్వాత కొంచెం మగ్గించుకొని దించేసుకుంటే కూర అయిపోయింది. ఇడ్లీ అవుతుంది. లొకేషన్ చేంజ్. సో ఇటు సైడ్ కూర్చోవడం ఇరుకవుతుందని పిల్లలు టిఫిన్ చేయడానికి అంతా దివాన్ అటు మార్చేసాము. నచ్చి అది కంటికి తగులుతుంది. నచ్చి బోండాలు పెట్టుకున్నాము. కడాయి హీట్ అయిపోయింది, బోండాలకు ఆయిల్ వేసుకున్నాం. స్కూల్కి, తినేమో కాలేజ్కి. ఎవరు సన్నగైంది శంషన్? పెద్దోడు సన్నగా అయింది. వీడు చాలా సన్నగా అయ్యాడంట. చెప్పండి, కామెంట్ చేయండి. సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా? మెట్లు ఎక్కాలి అసలుకి.
ఇడ్లీలు ఎక్స్ట్రా వేయాలి. పొట్ట ఎంత పొట్ట అదంతా కలిపి చక్కగా పెట్టుకోవాలి. వాళ్ళు సాఫ్ట్గా రావాలి. అప్పుడు సన్నగా టూర్ నాకేం నచ్చలేదు. 4 నిమిషంలో అంతే. మీ అన్న ఉండా? మీ వర్షంలో మీ అన్న. మా అన్న సన్నగా ఉండా అసలు ఏం లేదు మా అన్నకి. లేదు అసలు మా అన్నకి ఏం లేదు. మీ అన్న పొట్ట ఉంది. వాడికి ఇంత పొట్ట ఉంటుంది. అంతే కదా. ఇంతమంది మాటలు తినడం వేస్ట్. అది లేగి చేయాలి. నీకోసం కాదు, నా కోసం. రైస్ అవుతుంది. టీ పెట్టేసాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది. టీ కావుతుంది. ఒళ్ళి రావుకు రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది మీతో అసలు. సరే సరే పదండి, స్కూల్ టైం అయింది. చూసి పెడతాలే వీళ్ళు. బాయ్.